షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా మనం అనుదిన కృపణ లేఖనాలు వింటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం, ఆత్మీయంగా మనం సంతోషిస్తున్నాం, ఆత్మీయంగా పురికొల్పబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపణ లేఖన భాగంలో చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనంలో, నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చిన్నావు. అవును ప్రియులారా, ఆ పరమతని సన్నిధికి వెళ్ళి మన కష్టాలను చెప్పుకున్నప్పుడు, మన బాధలను చెప్పుకున్నప్పుడు, మన దుఃఖమంతా ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు, మన కన్నీళ్లతో ఆయన పాదం తడిపినప్పుడు మన అంగలార్పును ఆయన నాట్యముగా మార్చగలడు. మన గోనెపట్ట విడిపింపజేసి సంతోష వస్త్రం ధరింపచేవాడు. కాబట్టి కష్టాలలో, శ్రమలలో, బాధలలో మన మనసును ఆశ్రయించకుండా ఎలోకమైన యెహోవాను ఆశ్రయించి, సృష్టికర్త అయిన యాశ్వమిస్ని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఆయన చెప్పుకుంటే మన సమస్యలు, మన కన్నీళ్ళన్నీ ఆయన సన్నిధిలో కారుస్తే ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించి మన గోనెపట్ట విడిపింపజేసి మనకు సంతోష వస్త్రం ధరింపజేస్తాడు. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా నా అంగలార్పును నాట్యంగా మార్చిన్నావు. కాబట్టి మన దుఃఖము, మన అంగలార్పు, మన వేదనంతా కూడా తీసేసి సంతోషకరమైన దినాలు ఇస్తాడు, ఆనందకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి ఆయన లేఖనాలు సెలవిచ్చబడి ఉన్నాయి. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవనేరదు. ఎప్పుడు మబ్బు ఆ విధంగానే ఉండదు. కాబట్టి ఒక దినం మబ్బు తొలగిపోతుంది, ఎండ ప్రకాశిస్తుంది. అదే మాదిరిగా ఎప్పుడు చీకటే ఉండదు, చీకటి గతించిపోతుంది, వెలుగు వస్తుంది. కాబట్టి మనకి ఏదైనా శ్రమ వస్తుందంటే ఆ శ్రమ వెనకాల ఒక ఆశీర్వాదం దాచించబడింది. ఒక కీడు జరుగుతుందంటే ఒక కీడు వెనకాల ఒక మేలు దొరుకుతుంది. ఒక నష్టం జరుగుతుందంటే ఆ నష్టం వెనకాల ఒక గొప్ప లాభం దాచించబడింది. కాబట్టి పరమతని మన జీవితంలో ఒక దుఃఖాన్ని అనుమతించాడు అంటే దుఃఖం వెనకాల సంతోషం దినాలు రాబోతున్నాయి. కాబట్టి మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు ఆయన. ఆ నాట్యముగా మార్చగల శక్తివంతుడు ఆయన, అలాంటి సామర్థ్యం కలిగిన వాడు, అలాంటి బలవంతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమని మనం నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. మన రోగములను తీసివేయగలవాడు, మన భారములను నేను బాపగలవాడు, మన ఇబ్బందులను తొలగించేవాడు, మన ఇబ్బందులను తొలగించి మనకు ఆయన మార్గాలు సరళపరచగలవాడు, మనకు తోడుగా ఉండి మనల్ని అందరికీ చేర్చువాడు అని మనం విశ్వసించి ఆయన అసలు ప్రార్థించినప్పుడు మన అంగలార్పును నాట్యంగా తప్పక మారుస్తాడు ఆయన. ఒక దినం రాబోతుంది, సంతోషకరమైన దినం రాబోతుంది. మన దుఃఖ దినం సమాప్తి చేయబోతున్నాడు, సంతోషకర దినములతో మనం నింపబోతున్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మతాన్ని మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, మా అంగలార్పును మీరు నాట్యంగా మార్చబోతున్నారు నాయన. మా దుఃఖ దినాలను సమాప్తి చేయబోతున్నారు తండ్రి. అయ్యా, మా గోనెపట్ట విడిపింపజేసి మాకు తండ్రి సంతోష వస్త్రములు ధరింప చేయబోతున్నారు. తండ్రికి స్తోత్రం. అటు విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయన్ని మనం బలపరచునుగాక. ఆమేన్.